హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. వెల్కమ్ టు మై డిబేట్. మధుసూదన్ రెడ్డి గారు, ఒకవైపు ఏమో బుడమేరు వరద బాధితులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భారీ విరాళం అంటే ఈ వరద సాయమును ప్రకటించారు, అన్ని వర్గాల వారికి న్యాయం చేశారు. మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి అని చెప్పేసి పదే పదే చెప్పుకుంటుంటారు. మరి ఇప్పుడు లడ్డు కల్తీ విషయము సిట్టు వేశారు. ఒకవైపు సిట్టు ఎంక్వైరీ చేస్తుంది, దాని తర్వాత వెళ్తూ ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తూ ఉంటుంది. వీళ్ళు ఎందుకు, ఒకవేళ అధికార ప్రభుత్వం ఆరోపణ చేసింది అనుకోండి, మరి ఆరోపణ చేస్తే వీరు తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలికి పడుతున్నారు? ఈరోజు మీరు కొడాలి నాని ప్రెస్ మీట్ చూసినట్టయితే, అదేవిధంగా పేర్ని నాని, వల్లభనేని వంశీ ముగ్గురు కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏంటి సార్ అసలు ఇన్ని రకాలుగా? ఒకవైపు ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం ఆయన అంటాడు, అతి మంచితనంతో కార్యకర్తల మనోవేదన కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళకి అసలు ఇంత అలుసు ఎలా వస్తుందని చెప్పేసి ఒకవైపు బాధ. రెండో వైపు ఏమో ఈ జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడడం. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి, పత్తి రైతులు ఉన్నారు, చాలా నష్టపోయారు. మరి దాని గురించి మాట్లాడుకోకుండా, సమస్యల మీద మాట్లాడుకోకుండా కల్తీ విషయంపై పదే పదే వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది ఒకటి అనుకోవచ్చు మనం. నువ్వు అడిగిన దానికి షణ్ముఖు ప్రధానంగా ఏంటంటే బాధ్యుల్ని బోనెక్కించాల్సింది. ఈ బోనెక్కిచ్చే పరంపరలో చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం చేసింది అనుకో, బహుశా రెండు ఈక్వల్ అయిపోతాయి. కానీ న్యాయబద్ధంగా వాళ్ళని శిక్షించాలన్నటువంటి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు నడుస్తున్నారు. న్యాయాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకోకుండా ఒక్కో కేసులు ఓడుతూ వస్తున్నారు. ఆ పరంపరలో చేస్తున్నారు. ఈ నిష్కృతి లేని మహాపాపం చేశారు వీళ్ళు. ఆ మహాపాపానికి పాపం పండాల, పండు పండంది కానీ చెట్టు నుంచి ఎలా రాలదో వాళ్ళు చేసిన పాపం పండుతుంది. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు అంటే బయట ప్రభుత్వం యొక్క చేతగానితనం కాదు, ప్రభుత్వం యొక్క మంచితనం. ప్రభుత్వం యొక్క మంచితనం ఉంది కాబట్టి వీళ్ళు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్ దాకా పోస్తున్నారు, వస్తున్నారు. ఇది ఒక అంశం అయితే, ప్రభుత్వం అంశం పక్కన పెట్టుకుంటే రాజకీయ అంశాలు ఉంటాయి. రాజకీయాల్లో మీరు ఎంత మిడిసి పడుతున్నారనుకో, అదే కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ స్వేచ్ఛనిచ్చుంటే వీళ్ళ సినిమా ఎంతసేపు ఉండేది కాదు. వీళ్ళ సినిమా ఎప్పుడూ ముగిసిపోయి ఉండేది. అందువల్ల ఆయన కూడా ఏంటంటే చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సొంత నాయకులైనా సొంత కార్యకర్తలైనా నేను శిక్షిస్తాను అన్నాడు. ఇక్కడ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్ లో పేర్ని నాన్నగారు ఒక సామెత చెప్పారు, వెనకడుకోడు దున్నపోతు ఈనింది, ఇంకొకటి వచ్చేసి దూడని కట్టేయమన్నాడు అని చెప్పేసి చెప్పాడంట అని చెప్పేసి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమో దున్నపోతుతో పోల్చాడు, ఒకవైపు ఏమో దూడనేమో పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నాడు. ఏంటి సార్ ఇంత విపరీతమైన వ్యాఖ్యలు? రాష్ట్రాన్ని ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకొని వెళ్తా ఉన్నా అతి మంచితనం ఇది ఎంతవరకు తీసుకెళ్తే ఇది ఒక సస్టైన్ లిమిట్ అనేది ఉంటుంది కదా, బౌండరీస్. ఇప్పుడు నేనేది అది ప్రభుత్వం పార్టీ రెండు భిన్న వర్గాలుగా మనం చూసుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని జనసేన పార్టీలోకి తీసుకుంటుండాలి లేదా? ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళు అంతకుముందు దుర్మార్గమైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు జగ్గైపేటకు పోతుంటే రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఆపేసి రోడ్డు మీద పూనుకున్నటువంటి పరిస్థితి కదా. ఈరోజు మన యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులను ఎందుకు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడో అనైక్యత, ఎక్కడో లోపం అనేది ఏర్పడతా ఉంది. ఇది ఒకటి పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఒక మాట చెప్తాను షణ్ముఖు, 8 అల్లపపీడనాలు వచ్చినాయి ఇప్పటి వరకు, ఇంకా ఎన్ని వస్తాయో కూడా తెలియదు. 8 అల్పపీడనాలు ఈ సంవత్సరం మనకు వచ్చింది. 8 అల్పపీడనాలు. ఈ అల్పపీడనాలు ఎక్కువగా వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయేది రైతులు చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్కొక్క ఎకరాకి 50,000 పెట్టుబడి పెట్టండి ఈ రోజుల్లో ఏ పంట రాదు. ఇవాళ కమర్షియల్ క్రాప్స్ తీసుకున్నా, మిర్చి తీసుకున్నా, కాటన్ తీసుకున్నా 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టితే అవన్నీ గంగపాలు వర్షార్పణం అయిపోయినాయి. ఆ రైతుల్ని ఏ విధంగా మనం ఆదుకోవాలి? ఇప్పుడు బుడమేరు వల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఈ వర్షాలు తెలంగాణలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు ఒరిస్సాలో కానీ విపరీతమైనటువంటి అల్పపీడనాలు ఏర్పడిపోయి ఇప్పుడు కూడా ఇంకొక అల్పపీడనం ఏర్పడి ఇప్పుడు కూడా అధిక వర్షాల వల్ల
పండ్ల తోటలనే కాదు, కాయగూరల తోటలనే కాదు, అన్ని వ్యవసాయ రంగములకు సంబంధించిన అన్ని తోటల రైతులకి ఎఫెక్ట్ వస్తుంది. రేపు పెట్టిన పెట్టుబడి నీళ్ల పాలైపోయింది. తిరిగి పెట్టుబడి మనం ప్రభుత్వం ఎంతవరకు సాయం చేయగలదు, అంటే పంటల బీమా పథకం ఎంతవరకు ఉపయోగపడగలదు రైతులకి? ఇది ఒక ఆందోళనమైనటువంటి అంశము ఒకటి మనకి అవపడుతుంది. ఇటువంటి అంశాల మీద మనం మాట్లాడుకోవాలి. ప్రభుత్వాన్ని ధీటుగా మాట్లాడాలా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, సామాజికవేత్తలు కానీ, చాలామంది జర్నలిస్టులు కూడా రాస్తున్నారు. ఒక ప్రళయంలాగా ముంచుకొస్తూ ఉంది ఇది. మీకు రాయలసీమ రీజన్లో ఇంకా ఈశాన్య ఋతుపవనాలు వస్తే కానీ వాళ్ళకి ఎఫెక్ట్ పడదు. కానీ ఈరోజు ఉత్తరాంధ్ర కానీ, మధ్యాంధ్ర కానీ, తెలంగాణలో రైతాంగం కానీ కూడా అటు 8 అల్పపీడనాలంటే మ్యాక్సిమం అంటే 4, 3 పడేయి. అటువంటి 8 అల్పపీడనాలు ఇంకా రాబోతాయి. అల్పపీడనాలు అంటే సముద్రాలు వేడెక్కిపోతూ ఉన్నాయి. ఈ యొక్క పట్టణీకరణ నేపథ్యంలో పట్టణాలు ఇచ్చలబిడిగా నిర్మాణం చేసుకోవటం వల్ల ఈ అన్ని వర్షాలు విపరీతంగా వేడెక్కిపోయి ఆ వేడిటి వల్ల ఆ వేడి వాయువుల వల్ల విపరీతమైన అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఈ విధంగా మానవ జాతిని కబలిస్తూ వస్తూ ఉన్నాయన్నమాట. వస్తున్నప్పుడు వీటికి పరిష్కార మార్గాలు తీవ్రంగా నష్టపోయేది రైతాంగం. కొత్తగా వచ్చిన వాళ్ళే, దాదాపు క్యాబినెట్లు అందరూ కొత్తగా మంత్రులైన వాళ్ళే, వాళ్ళు నేర్చుకోవడానికి కొంత పడడానికి కొంత సమయం. ఎందుకు పట్టదు సమయం? దేనికి పట్టదు సమయం నాకు చెప్పండి. దేనికి పట్టదు చెప్పండి. నువ్వు యూనివర్సిటీలో చదువుకోలేదా? యూనివర్సిటీలో పుస్తకాల్లో చదువుకోలేదా? ఎలా ఎడ్యుకేటెడ్ కదా. ప్రజాస్వామ్యం అంటే తెలుసు, అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుసు, పాలక వర్గం ఎలా పరిపాలించాలో తెలుసు. ఇప్పుడున్న వాళ్ళేమో చదువు చందులు లేనోళ్ళు కాదు, ఎలా ఎడ్యుకేటెడ్స్, ఎవ్రీథింగ్ యూనోస్ వాళ్ళకి మొత్తం తెలుసు. ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి దాదాపు 6 నెలల సమయం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కూడా స్వయంగా ప్రకటించాడు. మరి మీరు ఇటువంటి తరుణంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఒకవైపు పొత్తులో ఉన్నారు, అన్ని సమకాలికంగా చేసుకోవాలంటే కొంత సమయం అయితే కావాలి. ఇప్పుడు నేను అంటున్నది కాదు, ప్రభుత్వం ఒక్క ముఖ్యమంత్రి మీదనే ఆధారపడి నడవకూడదు. ప్రభుత్వం మంత్రి మండలి కూడా సమిష్టి బాధ్యత తీసుకొని పనిచేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినది 2019 మే. ఒక అమ్మఒడి పథకం ఇవ్వడానికి 2020 జనవరిలో అమ్మఒడి పథకం ఇచ్చారు. ఆయన 6 నెలల సమయం తీసుకున్నాడు ఒక పథకం ఇవ్వడానికి. అంటే ఒక సంవత్సరం ఆల్మోస్ట్. ఇక్కడ పథకాల గురించి కాదు, పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా చూపించాలా. మంత్రి మండలిలో మంత్రులందరూ సమిష్టి బాధ్యత తీసుకోవాలా. ఒక్కరు ఎంతసేపు పనిచేస్తారు? నేను అడిగే పాయింట్ అది. ఎవరు పని వాళ్ళు చేసుకోవాలా మంత్రి మండలిలో ఉన్నప్పుడు. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ, నేను మధుసూదన్ రెడ్డి గారితో విభేదిస్తున్న ఈ విషయంలో. మంత్రి మండలి ఒక రకంగా ముఖ్యమంత్రితో పోటీ పడుతున్నారు. కాకపోతే ఆయనతో పోటీ పడటం అంటే అది మామూలు అంశం కాదు. ఆయన ఏంటి అసలు, ఆయన బుల్లెట్ ట్రైన్ లాగా, ఆయన ఆ స్పీడ్ మనం తట్టుకోలేం. చంద్రబాబు ఇవాళ అసలు ఆయన పేరే బుల్లెట్ బాబు అని అంటారు. ఏది అంత స్పీడ్ వెళ్తున్న దీంట్లో ఆయన్ని అందుకోవటం కోసం వీళ్ళు ఒక పరుగు పందెం నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రేస్, ఒక పోటీతత్వం మంత్రుల్లో కూడా. ఏది మనం చూసాం, ఏది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు ఈ సనాతన ధర్మం పైన ఆయన నిన్న ఎంత ఆందోళన ప్రకటించాడు. ప్రాయశ్చిత్త దీక్ష అతను చేపట్టడం కానీ, నిన్న కనకదుర్గమ్మ ఆలయ టెంపుల్ దగ్గర అసలు ఆ మెట్లన్నీ ఆయన శుభ్రం చేయటం. పైపెచ్చు అదే కాదు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా అన్ని పంచాయతీలు 14,000 పంచాయతీల్లో ఒకే రోజు మీటింగ్స్ పెట్టించాడు. 4,500 కోట్ల విలువైన పనుల్ని గుర్తించారు. ఆ తర్వాత పెండింగ్ బిల్స్ తెచ్చారు, పంచాయతీలకి 1,500 కోట్లు ఇచ్చారు. ఇవాళ ఆ సర్పంచులందరిలో కూడా ఒక రకమైనటువంటి సంతోషం. నీకు చూసావు, ఆగస్టు 15 సెలబ్రేషన్స్కి ఒక్కొక్క పంచాయతీకి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. ఏది అట్లాంటిది పెంచారు. ఏది 10,000, 25,000 ఇచ్చి చక్కగా ఆగస్టు 15 సెలబ్రేషన్స్ జరిపేటట్టుగా జరిగిన దీంట్లో ఇవాళ అటు పంచాయతీరాజ్ శాఖ మంత్రే కాదు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఇవాళ ఎక్కడున్నాడు? విశాఖపట్నంలో ఉన్నాడు. అటు యూనివర్సిటీల ప్రక్షాళన జరుగుతోంది. మనం చూసాం, ఏది టోటల్గా సిలబస్ పట్ల ఆయన పట్టుదల సాధించడం, ఉపాధ్యాయుల్లో ఏది అప్లోడ్ చేయడం, 27 రకాల యాప్స్ ఏమో అతను వేసాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను ఎంత టార్చర్ పెట్టాడో మనం చూసాం. మరుగుదొడ్ల ఫోటోలు కూడా తీసి అప్లోడ్ చేయమన్నాడు. ఇప్పుడు ఆ పనులన్నీ వాళ్ళకి తప్పించి కేవలం బోధనకే పరిమితం చేశారు. అటు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఇవాళ నారా లోకేష్ అన్ని పాఠశాలలు, కళాశాలలు, అటు ఉన్నత విద్య మనం చూసాం. నిన్న కూడా సమీక్ష అన్నమాట. తనేంటి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. మంగళగిరి అటు ప్రజలు తన నియోజకవర్గంలో వినతులు తీసుకోవటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అందరూ వచ్చి వినతులు ఇస్తున్నారు. అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంతమంది బాధితులు, జగన్ బాధితుడు కానీ వ్యక్తి కానీ కుటుంబం కానీ లేదంటే ఈ ఫిర్యాదుల వెల్లువే. నీకు చూసావు
ప్రతి మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, లేదు ఆ జనసేన మంత్రులు వాళ్ళ పార్టీ కార్యాలయంలో, బీజేపీ వాళ్ళు వాళ్ళ కార్యాలయంలో వినతులు ప్రతిరోజు స్వీకరిస్తున్నారు, వెల్లువెత్తుతున్నారు. ఏంటి, మా భూమి కబ్జా చేశాడు వాడు, నా ఇల్లు వీడెత్తేసాడు, ఇలా నాకు ఈ విధమైన అన్యాయం జరిగిందంటూ అనేక మంది వాళ్ళ యొక్క అర్జీలు తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రామానాయుడు ఏది బుడమేరు గండ్లు బూడ్చి కానీ వెనక్కి తిరిగి రావడానికి వీలు లేదంటే 6 రోజులు ఆ కట్ట మీదే ఆయన ఉండి ఎలా అన్నపానాలు కూడా అక్కడే అతను చేసి నిన్ను కూడా ప్రశంసించారు. ఎవరు, చంద్రబాబు నారాయణని ప్రశంసించారు. మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. బుడమేరు ఇవాళ బెజవాడ ఇవాళ ఈ బురద నుంచి బయటపడిందంటే మామూలు బురద, 8 అడుగుల లోతున నీకు నీళ్లు ప్రవహించాయి రోడ్ల మీద, ఇళ్లల్లో మొత్తం 90,000 ఇళ్ళు మునిగాయి. ఇవాళ 75,000 ఇళ్లలో నీకు ఫైర్ ఇంజన్లతో బురద వదిలిచారు. స్థానికంగా 5,000 మంది పారిశుధ్య సిబ్బందే కాదు, నీకు మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో 5,000 మంది 10,000 మంది పారిశుధ్య సిబ్బందితో తను మొత్తం ఇవాళ విజయవాడ నీకు ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ మంత్రి కావచ్చు అందరూ కూడా. ఇవాళ అచ్చెన్నాయుడు కూడా ఈ సహాయక చర్యల్లో ఆయన కూడా ట్రాక్టర్ల పైన తిరుగుతూ ఆహార పొట్లాలు పంపిణీ చేయటం మనం చూసాం. హోమ్ మినిస్టర్ అనిత ఒకవైపు హోంశాఖ మీద పట్టు సాధించడమే కాదు, మొత్తం అందరికీ సింహస్వప్నంగా మారింది. ఏది, పోలీసు శాఖ అంతా కూడా ఇవాళ మనం చూసాం. కాదంబరి జత్వాని కేసే నీకు క్లాసికల్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలకి ఇవాళ కాదంబరి స్వేచ్ఛగా వచ్చింది, నిర్భీతిగా ఫిర్యాదులు ఇచ్చింది. కాదంబరికి అండగా ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ అందరూ మంత్రుల్లో ఒక పోటీ తత్వం చూస్తున్నాం. అక్కడక్కడ అడపదడప 2-3 మంత్రులు కొన్ని తప్పటడుగులు పడినప్పుడు వెంటనే మరి ఇక్కడ అచ్చెన్నాయుడు గారు సీనియర్ లీడరు, ఆయన ఎన్నో సంక్షోభాలు చూశారు తెలుగుదేశం పార్టీలోనూ. అటు ప్రజల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ లీడర్, తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుడు. మరి ఇటువంటి వ్యక్తి అలసత్వానికి గల కారణం ఏంటి సార్? గత 100 రోజుల పాలనలో మధుసూదన్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు మరి ఆయన వ్యాఖ్యల మీద మీరు విభేదించారు అని చెప్పేసి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఆయన అలసత్వం? ఇప్పుడు మంత్రి అయిన తర్వాత డివిఎస్ గారు నేను ఒక 5-6 మంది, ఒక 1/2 మంది కాదు కదా, క్యాబినెట్ అన్నాక 25 మంది మంత్రులు ఉన్నప్పుడు ఒక్క అనంతపురం జిల్లా బాగా వెనకబడిన జిల్లాలు, అనంతపురం జిల్లాలో వ్యవసాయం హార్టికల్చర్ మీద ఆధారపడినటువంటి అనంతపురం జిల్లాలో ఇంతవరకు ఒక సమీక్షా సమావేశం పెట్టలే వ్యవసాయ శాఖ మంత్రి గారు. నాకు తెలిసి కర్నూలు జిల్లాలో ఒక్క సమీక్షా సమావేశం పెట్టల, చిత్తూరు జిల్లాకి ఒక్క సమీక్షా సమావేశం లేదు వ్యవసాయ మంత్రి గారు, నెల్లూరు జిల్లాలో ఒక్క వ్యవసాయ శాఖ మంత్రి ఒక్క సమీక్షా సమావేశం పెట్టల, ప్రకాశం జిల్లాలో ఒక్క సమీక్షా సమావేశం చెప్పాలా. నేను అంటుండేది ఏంటంటే ఒక 5-6 మంది మాత్రమే పనిచేస్తే సరిపోద్ది. మంత్రి ఉన్నాడంటే ఆ మంత్రి జిల్లాకి వెళ్ళి సమీక్షా సమావేశం పెట్టడమేనా? గతంలో చేసినటువంటి మంత్రులంతా పెట్టారా? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎన్ని రోజులైంది? 100 రోజులైంది కేవలం. ఇప్పుడు 3 నెలలే అయిందయ్యా, ఇంకా ఎన్ని నెలలు ఉంది? 57 నెలలు ఉంది. జిల్లాలో సమీక్ష సమావేశం పెట్టేది ఆ శాఖ మంత్రి కాదు, జిల్లాలో సమీక్ష సమావేశం పెట్టేది ఆ జిల్లా బాధ్యుడు ఉంటాడు, ఇన్ఛార్జి మంత్రి ఉంటాడు, ఒక డిస్ట్రిక్ట్ అథారిటీ ఉంటుంది. ఏది, రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి జిల్లా సమీక్ష సమావేశానికి. ఈ మంత్రి ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఇవ్వాలా, అతను వచ్చి అక్కడ ఉన్నటువంటి జడ్పీతో సమావేశమై అక్కడ తీసుకుంటాడు అన్నమాట ఇన్ఛార్జి మంత్రుల ఎంపిక. ఇంకా జరుగుతోంది కసరత్తు అంతా కూడా. ఇప్పుడేంటి, తను అక్కడ రాష్ట్ర పరంగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ పరంగా వ్యవసాయ శాఖతో సమీక్ష చేస్తారు. మంత్రి చేయకుండా ఎందుకుంటారు? అటు ఉద్యాన శాఖతో చేస్తారు, ఇటు వ్యవసాయ శాఖతో చేస్తారు. ఇదేంటి, ఇవాళ అచ్చెన్నాయుడు సీనియర్ మోస్ట్, ఆయన ఏంటి ఇప్పుడు 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇదే మంత్రి పదవి ఆయనకేం కొత్త ఏమీ కాదనమాట. ఇవాళ అటు ఈ మంత్రిమండలిలో అందరూ ఉన్నారు. మనం చూసాం గత మంత్రులకి ఈ మంత్రులకి తేడా ఏంటి అంటే, వీళ్ళు ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు ప్రజల్లో లేరు. వీళ్ళు బాధల్లో బాధితులకు అండగా ఉన్నారు. ఇక్కడే నిన్నే కనపడింది బుడమేరు క్లాసికల్ ఎగ్జాంపుల్. ఏది, మొత్తం 15 మంది మంత్రులు ఉన్నారు బెజవాడలో ఈ 12 రోజులు. 32 మంది సీనియర్ ఐఏఎస్లు ఎప్పుడైనా ఇలా జనంలో ఉన్నారా? నీకు మనం చూసాం, ఎవరు ఆయన, మనం మొత్తం తిరిగాడు, అన్ని చోట్ల వెళ్ళి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. ఎవరు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇలా ఇవాళ ఒకవైపేమో ఐఏఎస్లలో బాధ్యత పెంచారు, ఏది, మరోవైపేమో మంత్రుల్లో ఒక పోటీ తత్వం తెచ్చారు, ఒక కాంపిటిటివ్ స్పిరిట్. వెనకబడితే వెనకే పడిపోతారు. ఏ మంత్రులు అయితే వెనకబడతారో వాళ్ళు వెనకబడతారు. నిన్న జరిగినటువంటి కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా?
ముఖ్యమంత్రి అందరికీ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. ఏ మంత్రి పనితీరే కాదు, ఏ ఎమ్మెల్యే పనితీరు ఏంటనేది కూడా చెప్పిన పరిస్థితి. జనసేన మంత్రులది పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. మొన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ మంత్రుల పనితీరుపైనే ప్రోగ్రెస్ షీట్లు ఇచ్చారన్నమాట. ఇవాళ ఒకవైపు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, ఆయన మంత్రిమండలి, ఎమ్మెల్యేలు నిత్యం జనంలో ఉండాలనే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రోగ్రాం ఇచ్చారు. 100 రోజుల సెలబ్రేషన్స్లో భాగంగా వీళ్ళు ఏం చేశారు, ఈ 6 రోజులు ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. ఈ 6 రోజులు ఆ ఎమ్మెల్యే, ఆ మంత్రి ఆ నియోజకవర్గంలో ఉండాలి. తన ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తెలియజేయాలి. ఇవాళ ఏంటి, పెన్షన్లు పెరిగాయి. గతంలో ఇదే పెన్షన్ 1000 రూపాయలు పెరగడానికి ఎన్నేళ్ళు పట్టింది? ముక్కి 4 ఏళ్ళు 250 పెంచుకుంటూ వెళ్ళారు 1000 రూపాయలు. అదే ఇవాళ అటు యువతను అడ్రస్ చేస్తున్నారు. యువత సమస్యలు వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రక్షాళన ప్రారంభమైంది. తిరుపతి నుంచే ప్రక్షాళన ప్రారంభమైంది. మొత్తం రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అటు ఐఏఎస్లు, ఇటు ఐపీఎస్లు, పోలీసు శాఖ ప్రక్షాళన. మనం చూసాం ఏంటి, 2 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు 5 ఏళ్లలో. 22A నిషిద్ధ జాబితా నుంచి తప్పించి అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఏ విధంగా కబ్జాలకు గురై 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి. అంటే ఎంతగా అక్కడ మాఫియాగా తయారైందో మనకు అక్కడే కనపడుతోంది. ఇవాళ ఏంటి, నిజమైనటువంటి ఆ బాధితులందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి ఒక్కడి దగ్గర అర్జీ తీసుకుంటోంది, దానిపైన చర్యల్ని చేపడుతోంది అన్నమాట. దానిపైన మళ్ళా ఇస్తోంది. ఇది చూసి ఇది కన్నుగుట్టి కన్నెర్ర చేస్తోంది ప్రతిపక్షం. ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందో అన్న ఇవ్వటం లేదు మాకు ఆరోపణలు చేయడానికి అని అంటున్నారు సార్ అనే దీంట్లో ఇవాళ షర్మిల కూడా మాట్లాడింది. ఏదో పెద్ద ధర్నాలాగా పెట్టి జగన్మోహన్ రెడ్డి చెల్లి కూడా ఏమంది, ఇది మంచి ప్రభుత్వమా అని ఆమె ప్రశ్నిస్తోంది. ఇలా ఏదో స్వల్ప విషయాలు కూడా ఎక్కడో దుబాయ్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే అదొక విజయమా? స్టీల్ శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ సందర్శిస్తే అదొక విజయమా అంటోంది. ఏ విజయం కాదా? మీ హయాంలో స్టీల్ మినిస్టర్ ఎందుకు రాలేదు విశాఖ ప్లాంట్కి? కుమారస్వామి వచ్చాడు, వాళ్ళకి భరోసా ఇచ్చాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేలా చేస్తామనే ఒక భరోసా ఇచ్చారు. అది జరుగుతోంది. ఏది అది ప్రాసెస్లో ఉంది. అది జరుగుద్ది. ప్రధాని వచ్చారు ఇవాళ అమెరికా నుంచి, దానిపైన మళ్ళీ సమీక్ష చేస్తారు. ఈ లోపు అక్కడ గందరగోళం చేసేసి రెచ్చగొడితే ఏమవుతుంది? ఇప్పుడు ముళ్ళ మీద గుడ్డ ఆరేశారు, జాగ్రత్తగా తీయాలి. తప్పికి లాగితే చిరిగిపోద్ది అన్నమాట. ఇది చూసి కన్నుగుట్టి ఇవాళ ఏం చేస్తున్నారు, కౌంటర్ పూజలకు పిలిపించాడంట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రేపు పొద్దున 28వ తారీఖు ఆయన తిరుపతి వెళ్తున్నాడంట. ఖాళీ నడకన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుపతి వెళ్ళి మరి కరుణాకర్ రెడ్డి లాగా ప్రమాణం చేస్తాడు ఆయన కూడా. ఆవు నెయ్యిలో పంది కొవ్వు కల్తీ జరగలేదని మెట్ల మార్గమున ఖాళీ నడకన జగన్మోహన్ రెడ్డి 28న నేను వెళ్తున్నాను, మొత్తం వైసీపీ శ్రేణులంతా ఆలయాలన్నిటిల్లో కౌంటర్ పూజలు చేయాలి, కూటమి ప్రభుత్వం మహాపాపం చేసిందంటే దొంగ అనడమా? సార్ ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు సార్ ఏమంటున్నారంటే, డివిఎస్ సారు ఇది ముళ్ళ మీద గుడ్డ ఆరేశారు, జాగ్రత్తగా తీయాలి. గత 5 ఏళ్ళు ముళ్ళ మీద గుడ్డ పెట్టారు. ఇప్పుడు మనం ఆ గుడ్డ అనేది నీట్గా తీసుకోకపోతే రాష్ట్రం యొక్క భవిష్యత్తు అతలాకుతలం చినిగిపోద్ది అని చెప్పి చెప్తున్నారు. కొంత సమయం అయితే ఇవ్వాలి, మంత్రుల మధ్య కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు పోతున్నారు, ఆ విధంగా తీసుకొని వెళ్తా ఉందని చెప్పేసి వారు వ్యాఖ్యలు చేశారు. నేను సమయం ఇవ్వడం అని కాదు, బాధ్యతను గుర్తు చేస్తుండే. 5 ఏళ్ళు సమయం ఇచ్చారు ప్రజలు ఓటేశారు, 5 ఏళ్ళు సమయం ఇచ్చారు. సెక్రటేటర్కే మంత్రి మండలి పరిమితం కాకూడదు షణ్ముఖ్. మంత్రి అనేది కనీసము మనకి 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు మంత్రి సెక్రటేటర్లోనే ఉండకుండా కొంతమంది స్పీడ్గా పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైము క్యాబినెట్ అంతా కూడా ఎవరి బాధ్యతల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి నేను ఎందుకు అంటున్నానంటే, వ్యవసాయ శాఖ అనేది అందరికి అన్నం పెట్టేటటువంటి వ్యవసాయ శాఖ ఒకటి, ఇరిగేషన్ ఒకటి, ఈ 2 ఆధారం సీమాంధ్రాకి. ఇప్పుడు మనకి అటు తీసుకున్న జలవనరుల శాఖ మంత్రి అద్భుతంగా పనిచేస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం. విద్యాశాఖ మంత్రి బాగా పనిచేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఒక 6 డజన్ మంది అనేది ఒక సెక్రటేటర్లో ఉన్నప్పుడు జిల్లా విజిట్లు చేయడం తప్పేం కాదు. మంత్రి హోదాలో జిల్లాకి వెళ్ళిపోయినాడు అంటే తన శాఖను మారుమూల ప్రాంతాల నుంచి కలెక్టర్ దగ్గర కూర్చోకూడదు,
ఇప్పుడు పరిపాలనలో మార్పులు అనేవి తీసుకురావాలి, సెన్సేషనల్ మార్పులు రావాలి. ఒక సడన్లీగా ఒక మంత్రి చెప్పా పెట్టకుండా, కలెక్టర్కి కూడా చెప్పకుండా ఒక మారుమూల ప్రాంతానికి పోవడం వల్ల అక్కడ విషయాలు బయటకు వస్తాయి. చెప్పిపోవడం వల్ల అన్నీ దాచేస్తారు. గతంలో పాలన గురించి కాదు నేను అంటుంటేది, మంత్రులందరూ కూడా ఇప్పుడు ఒక రోజుకు ఒక మంత్రి జిల్లాల్లో తిరుగుతుంటే ఏమవుతుందంటే అధికారుల్లో కూడా భయం ఏర్పడుతుంది. తద్వారా స్కూలుకు పోయే టీచర్లు మా విద్యాశాఖ మంత్రి ఎప్పుడు వస్తున్నాడు వాటి ఆయన స్కూలుకు పోతాడు. తర్వాత ఒక మంత్రి ఇంకొక మంత్రి తిరుగుతున్నాడు అనుకో, సీఎం చంద్రబాబు గారే స్వయాన చెప్పారు 95 CBIని చూస్తారు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటించిన తర్వాత మంత్రులు చేస్తారు కదా, చేస్తారని మనం చెయ్యాలనేది వాళ్ళకున్న ఏదైనా నిర్లిప్తతో ఉంటే గుర్తు చేస్తున్నా నేను. మీరు మంత్రుల్లో ఉన్నటువంటి 25 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో రోజుకు ఒక జిల్లాలో విజిట్ జరుగుతుందనుకో, జిల్లా హెడ్ క్వార్టర్లు కాదు వీళ్ళు పోవాల్సిన, మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. మారుమూల మండల హెడ్ క్వార్టర్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు అంతా నీకు చూడంగానే అద్భుతంగా ఉంటుంది. నెల్లూరులో వెనకబడిన ప్రాంతం ఉంటుంది, ఉదయగిరి ప్రాంతం, అటు రాపూరు ప్రాంతం, అటు పక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఒక విధంగా రాయలసీమ తలపిస్తుంటుంది. మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళిపోతే అక్కడ టయానికి నేను ఈ మధ్య చూశాను మీకు ఆవేదన ఏందో తెలుసా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకడు సినిమాకు పోయి నేను నెల్లూరు నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటే 11 గంటలప్పుడు సినిమా పోయేస్తున్నాడు. ఒక ఏది మన పశు వైద్య శాఖలో ఎంప్లాయ్ వాడు నెల్లు 11 గంటలకు 12 గంటలకి సినిమా ఎట్టుందని మాట్లాడుకుంటూ పోతుండే. నేను అడిగాను పక్క సీట్లో ఉండి, ఏమరా బాబు నువ్వు టయానికి పోకపోతే ఏమనరా నీ పై అధికారులు అంటే, ఏం కాదు సార్ అంటాను. అంటే అలసత్వం, తిరుగుతూ ఉంటే భయం ఉంటుంది అన్ని వర్గాల్లో. ఇప్పుడు హార్టికల్చర్ ఉంటుంది, ఇప్పుడు కొంత అంటే డెల్టా ప్రాంతంలో ఏం కాదు, ఒక పంట పోయినా ఇంకో పంట వస్తుంది. కానీ బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో ఇప్పుడు విద్యుత్ మంత్రి ఉన్నాడు అనుకోండి షణ్ముఖు, ఈ స్టెప్ డౌన్ అవుతుంటుంది కరెంటు. విద్యుత్ శాఖ మంత్రి ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మోటార్లు కాలిపోతాయి. ఒక మోటార్ కాలిపోయిన తర్వాత రైతు మళ్ళీ ఆ మోటార్ తీసి మళ్ళీ బాగు చేసి మళ్ళీ బోరులో దింపాలంటే ఇంచుమించు కూడా 10,000 కట్ట ఒడిచిపోద్ది. వాడికి 1 ఎకరాల పంట ఆడ వెళ్ళిపోద్ది అనమాట. నేను అంటుండేది మంత్రులు అనేవాళ్ళు ఖచ్చితంగా విజిట్లు చేస్తుండాలి. విజిట్లు చేస్తున్నప్పుడే అధికారుల్లో వాళ్ళ నిద్రావరణ వ్యవస్థలో నిద్ర మొత్తొదిలే ప్రజల కోసం ఒరే ఎప్పుడు ఏ మంత్రి వస్తాడో తెలియదురా నాయన సమాధానం చెప్పు కదా. మార్గ మధ్యంలో పోలీస్ స్టేషన్కి పోతాడు, మార్గ మధ్యంలో MRO ఆఫీసుకు పోతాడు, మార్గ మధ్యంలో అన్ని ఆఫీసులకు పోతున్నప్పుడు మంత్రి ఏమవుతుందంటే భయం పుట్టద్ది, ముందు పాలన అనేది పరుగులు పెట్టద్ది. రెండోది మన కళ్ళతో మనం చూస్తాం రోడ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి డ్యామేజ్ అయిపోయినాయి. వేసిన రోడ్డు మీద రోడ్డు వేయకుండా పూర్తిగా డ్యామేజ్ అయిన రోడ్లు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ రోడ్లు తొందరగా మన ఆ రోడ్ల మీద మంత్రి తిరగటం వల్ల ఐడెంటిఫైడ్, అంటే ప్రభుత్వాలు ఆఫీసర్లు ఇచ్చిన నివేదికనే మనం నమ్మకూడదు, మనం గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాలనేది నా వాదన. ఇప్పుడు మీరేమంటున్నారు, అధికారులను నమ్మొద్దండి, అసలు పొరపాటును కూడా నమ్మకూడదు. అధికారులు ఎటువంటి నమ్మకం లేకోకుండా పొలిటికల్ గా మీరు రాజకీయంగా వినూత్నంగా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు అసలు ఉందా లేదా? పోయినసారి రోడ్లు పోయకుండా బిల్లులు చేసుకున్నారు సన్ముఖు, రోడ్డును పోయకుండా రోడ్డు పోసినామని బిల్లులు చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. 100 రోడ్లు ఉండే ఆ విధంగా, అసలు రోడ్డే పోయిలా బిల్లులు అయిపోయినాయి. ఒకవైపు రోడ్డు బాగున్న కాడ టెండర్ వేస్తాడు, ఎందుకు వీడికి ఆదాయం ఎక్కువ వస్తుంది. రోడ్డు పోయకుండానే రోడ్డు పోసినామని చెప్పి బిల్లులు చేసుకున్న రోడ్లు 100 రోడ్లు ఉన్నాయి R&Bలో. అయితే వాటిని ఐడెంటిఫై ఎట్లా చేయాలా? మనం సింపుల్గా చెప్తాను, ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలా? ఇప్పుడు ఒక రోడ్లు ఏది ప్రధానమైన రోడ్డు, ఒక రద్దీ విపరీతంగా ఉంటుంది ఒక రోడ్డు, సంగం టు కలిగిరికి వచ్చేటటువంటి ఒక రోడ్డు ఉంటుంది, అది రోడ్డు ఎప్పుడు డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అటు ఒక 10 కిలోమీటర్ల బాగుంటే 5 మధ్యలో ఎప్పుడు డ్యామేజ్ అయి ఉంటుంది. అసలు టోటల్గా ఒక 3 నియోజకవర్గాల ప్రజలు ఆ రోడ్డు మీద పోతుంటారు, దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. R&B అధికారులకు అవపడతారు, ఆ రోడ్డు ఎప్పుడు బెటరు. కొన్ని రోడ్లు ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన రోడ్లు ఐడెంటిఫై చేయాలంటే ఒక వారం రోజులు R&B మినిస్టర్ రోడ్ల మీద తిరిగిండు అనుకో, రోడ్ల పరిస్థితి అర్థమవుతుంది. అధికారుల మీద ఆధారపడితే పోసిన రోడ్డే మళ్ళీ పోసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా అధికారులను నమ్ముకొని నిండా మునిగిపోయారు, ఈ ప్రభుత్వం కూడా అలా చేయొద్దు అంటున్నారు. నేను అధికారులు నమ్మనే వద్దు, అధికారులను కానీ నమ్మినవంటే నట్టేట మనకతము. గ్రౌండ్ వర్క్కి వెళ్ళాలా, మంత్రులు వెళ్ళాలా, ఆ మంత్రి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని పోయి తిరిగితే నోట్ చేసుకుంటే అప్పుడు మన ప్రణాళిక, బాబు నేను విజిట్కి వెళ్ళొచ్చాను, పరిస్థితి ఈ విధంగా ఉంది, నువ్వు ఇచ్చిన నివేదిక ఏంది అనేది బయటకు వస్తుంది. అన్ని శాఖల్లో నుంచి ఆ విధంగా జరగాలనేది నా ఆకాంక్ష. ఇక్కడ మంత్రుల్ని వాళ్ళు మేల్కోమని చెప్తుండ, అప్రమత్తం చేస్తుండ. ఒక 1/2 డజన్ మంది మంత్రులు కాదు కదా, మంత్రి మండలి అంటే సమిష్టిగా 25 మంది ఉంటారు. అంతా ముఖ్యమంత్రికి ఎట్ట తెలుస్తాయి అన్నీ తెలియవు. మనం గ్రౌండ్కి పోవాలా, మంత్రులు తిరగాల. మీరు ప్రభుత్వం ప్రజలందరూ ఇచ్చిన డబ్బులు మిమ్మల్ని మీ సొంత డబ్బులు ఏం వాడుకోమంటాం లేదు కదా, ప్రభుత్వం ప్రజలే పెట్టుకుంటున్నారు కదా అన్ని ఖర్చులు. అందువల్ల గ్రౌండ్ లెవెల్ తిరగండి అని చెప్తున్నా నేను. అది ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, కొంత ఒక 1/2 డజన్ మంది మంత్రులు పనిచేస్తే సరిపోద్దా? మంత్రి మండలి మొత్తం సమిష్టిగా పనిచేయాలా.
అది నేను చెప్తుండేది. సార్ మరి మీరేమంటారు సార్ డివిఎస్ సార్? అధికారులని పూర్తిగా నమ్మొద్దండి మీరు అంటే ఇందా నువ్వు అన్నది ఏంటంటే అధికారులను నమ్మి జగన్మోహన్ రెడ్డి మునిగిపోయాడు అంటున్నావు. అధికారులను నమ్మి జగన్మోహన్ రెడ్డి మునగల, జగన్మోహన్ రెడ్డి మునిగి అధికారులని ముంచేశాడు. అధికారుల్ని ముంచేశాడు, జగన్ కూడా మునిగిపోయాడు. ఇక్కడ కూడా అధికారులను నమ్మేవి ఇక్కడ ఈ ప్రభుత్వం నడవట్లేదు. అధికారుల్ని ఒక దారికి తెచ్చింది, అధికార యంత్రాంగం పైన పట్టు సాధించింది. 3 నెలల్లోనే అధికార యంత్రాంగం పైన ఈ పట్టు సాధించడానికి బుడమేరు వరదలు కూడా దోహదపడ్డాయి. బెజవాడ వరదల్లో ఇవాళ అధికార యంత్రాంగం పనితీరుకి అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలన్నీ కూడా సెల్యూట్ చేస్తున్నాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, మొత్తం అన్ని విధాల మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇచ్చినటువంటి సహాయక చర్యలు, ఇచ్చినటువంటి నష్టపరిహారం, పెద్ద ఎత్తున ఆదుకున్న తీరు, మొత్తానికి బుడమేరు బెజవాడ వరదలు అధికార యంత్రాంగాన్ని మాత్రం ఒక గాడిలోకి తెచ్చాయి. ప్రభుత్వం ట్రాక్లోకి ఎక్కింది. ఇంకా నీకు బుల్లెట్ స్పీడ్న ఈ ప్రభుత్వం రాబోయే 57 నెలలు ఇంకా అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరాలి. ఈలోపు ప్రతిపక్షం ఏం చేస్తోంది? ఆ రైలు పట్టాలు పీకేస్తోంది. ప్రతిపక్షం ఏం చేస్తోంది? ఆ బోగీలకి అడ్డంగా ఆ బ్లేడ్లు ఉంటాయి, ఏది పట్టాల కింద, అవి తొలగించే పనుల్లో పడింది. ఏదో రకంగా ఈ బండిని పట్టాలు తప్పించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి రేపొద్దున తిరుమల కొండకి నా కాలినడకన వెళ్తాడంట. తీసుకెళ్తుందా ఈ ప్రభుత్వం? ఈ అతి మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి భద్రత మధ్య కొండ ఎక్కించి కరుణాకర్ రెడ్డి రాగా అక్కడ కూడా ఆయనతో ప్రతిజ్ఞ చేపించి కర్పూరం అర్పిస్తుందా? ముందు డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది కొండ ఎక్కను సార్. అది ఏది బరితే అబ్దుల్ కలాం లాంటి మహానుభావులే డిక్లరేషన్ ముందు డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి. అసలు కొండ ఎక్కని పరిస్థితి లేదు. ఈసారి సాధువులు సంతువులు అందరూ కూడా ఎదురు తిరుక్కుంటారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్ట తీరాలా, డిక్లరేషన్ మీద నువ్వు ఎవరో చెప్పాలా, సంతకం పెట్టండి కానీ కొండ ఎక్కనీరు. జగన్మోహన్ రెడ్డిని అంత తేలిగ్గా కొండ ఎక్కితే ఇంక హిందూ సమాజం బతికినా చచ్చిపోయినతో దానికి సమానం అవుతుంది. కాబట్టి వాడు ఎవడో చెప్పాలా, చెప్పకుండా కొండ హిందువా చెప్పి తీరాలా, నమ్మకం ఉంది, ఎదుర్కొంటాం. అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి హిందువులు కూడా ఏకం కావాలి కదా సార్. ఇది సమస్య హిందువులకు సంబంధించినటువంటి సమస్య, వాడు చెప్పి తీరాలా. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా మరి ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు ఇవాళ హిందూ సంఘాలన్నీ దేశం మొత్తం భగ్గుమంటున్నాయి, తిరగబడ్డాయి. స్వామీజీలు నిన్న తిరుమల తిరుపతిని ముట్టడిచ్చారు. మనం చూసాం శ్రీనివాసానంద సరస్వతి వీళ్ళందరూ కూడా ఏ విధంగా మాట్లాడారు. వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున కొండ ఎక్కుతుంటే ఈ డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం డిక్లరేషన్ అడుగుద్దని నేను అనుకోను. ఇది అతి మంచి ప్రభుత్వం అయిపోయింది. ఇది మంచి ప్రభుత్వమే కాదు, అతి మంచి ప్రభుత్వం అయిపోయిన పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి కదా, మేము ఎలా డిక్లరేషన్ కోసం పట్టుబడతాం అంటూ నిన్న కరుణాకర్ రెడ్డి పక్కన డిఎస్పీ ఉండి ప్రమాణం చేయించినట్టుగానే వీళ్ళు కూడా తీసుకువెళ్తారు. అది కాదు, ఇవాళ హిందూ సంఘాలు, హిందూ వాహిని, విహెచ్పి, లేకపోతే ఈ జై హింద్ వీళ్ళందరూ కూడా బజరంగ దళం ఉంది, శ్రీరామ్ సేన ఉంది, వాళ్ళు అడుగు పెట్టని సార్ కొండ మీద. అలిపిరి శ్రీవారి పాదాల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రిస్టియానా అని డిక్లరేషన్ ఇచ్చి మరి కొండ తప్పేంటి షణ్ముఖ్? ఇస్తే తప్పేంటి? ప్రతి ఒక్కడ ఒక పరశురాముడయ్యి చేతున ఆయుధం బట్టి త్రిశూలం పడతామో ఏం పడతామో తెలుసుద్ది జగన్మోహన్ రెడ్డి అనేవాడికి. సైతాన్ గాడికి తెలసద్ది, సైకో గాడికి తెలసద్ది. పరశురాముడు దెబ్బ ఎలా ఉంటుందో, బలరాముడు దెబ్బ ఎలా ఉంటుందో, శ్రీరాముడు కోదండం దెబ్బ ఎలా ఉంటుందో వాడు కొండ ఎక్కే ముందు వాడు ఎవడో చెప్పాలా. లేదంటే ప్రభుత్వం ఆపలేదు. ప్రభుత్వం ఆపలేదు. ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉందాం. మేము బలగాలన్నీ సిద్ధంగా ఉన్నాం. వాడు మగాడైతే రమ్మని అంటున్నాగా, వాడు మగాడైతే రమ్మంటున్నాం జగన్మోహన్ రెడ్డిని. రేపు చూస్తాం, తేల్చుకుంటాం. తాడోపేడు వాడా మేమా తేల్చుకుంటాం. వాడు ఒక ఐందవ క్షేత్రానికి ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అయినటువంటి వాడు చెప్పి రావాలా అని మాత్రం మేము బలంగా ఉన్నాం. ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఉంటే మేము కూడా ఒక పరశురాముడిలాగా తయారవడానికి సిద్ధంగా ఉండాలి సార్. వాడు రమ్మకపోతే ఓ పని చేయాలి. జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే హిందూ మతం ఇప్పించి గంగలో ముంచాడో ఎగ్జాక్ట్లీ స్వామి స్వరూపానంద సరస్వతి ఆయన కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని తోడుకుని పైకి తీసుకెళ్లాలి. ఏది ఇంతవరకు అసలు ఆ స్వరూపానంద్ ఎక్కడున్నాడో తెలియదు. వాడు స్వరూపానంద్ ఎందుకంటే సార్ చేతబడుల స్వామి, భూమి దొంగ, గజి దొంగ. వాడు కాషాయం కట్టినటువంటి గజి దొంగ. వాడు చేతబడులు స్వామి అని చెప్పండి. వాడు మళ్ళీ బాగా మంచి పేరుండే వాడికి. వాడు ఆందోళన ప్రకటిస్తోంది. ఇంతమంది స్వామీజీలు ఖండించారే, ఇన్ని సంఘాలు తిరగబడుతున్నాయే, స్వరూపానందకు బాధ్యత లేదు.
ఇవాళ తిరుమల తిరుపతి లడ్డు వివాదంలో ఆ కల్తీ నెయ్యి పంది కొవ్వు అంశంలో ఎందుకని స్వరూపానంద శారదాపీఠం ఎందుకని ఆ ఉత్తరాధికారి కానీ అతను కానీ ఎందుకని నోరు తెరవలేదు, ఎందుకని స్పందించలేదు? అంటే ఇవాళ మరో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందా వైసీపీ? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉద్రిక్తకు దారి చేస్తుంది సార్. హోంశాఖ భద్రతంగా ఉండకపోతే రేపు తిరుగుబాటు తప్పదు. అది జరగాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుండో. అతను ఆ విధమైన పిలుపు ఇవ్వడం ఏంటి? ఏది నువ్వు తప్పు చేశావు, నువ్వు చేసిన తప్పుకి వాళ్ళ దేశం మొత్తం ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇప్పుడు జగన్ చేసిన తప్పుకి జనం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు షణ్ముఖ్. కొంతమంది భోజనాలు మానేశారు, మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, శాపాలు పెట్టుకుంటున్నారు, అనేక వీడియోలు మనం చూస్తున్నాం. వాడికి ఎంత బలుపు అయితే 120 కోట్ల మంది హైందువుల్ని వాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఉన్నటువంటి వెజిటేరియన్స్ని ఒక్క లడ్డూ ప్రసాదాన్ని ఉపయోగించి నాన్ వెజిటేరియన్గా మార్చారు అని అంటే ఏం చెప్తారు సార్? గోరఖ్పూర్ ఎంపీ సీరియస్ అయ్యాడు, రవికిషన్ మండిపడ్డాడు, సాధువులు యోధులుగా మారాలి అన్నాడు, శాస్త్రాలు పట్టిన చేతులతో శస్త్రాలు పట్టాలి అన్నాడు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి హిందువులందరితో ఇవాళ గొడ్డు మాంసం లడ్డూ తినిపించాడు అన్నాడు. ఇతను గనక రేపొద్దున తిరుపతి తిరుమల వెళ్తే ఏం జరుగుద్ది? వాడు జెరూసలేం యాత్ర చేసుకోమని సార్, వాడికి ఏం పని తిరుపతిలో? ఇవాళ వాళ్ళు చేయాల్సింది వైసీపీ వాళ్ళు ఇవాళ పూజలు చేయాల్సింది, కౌంటర్ పూజలు చేయాల్సింది ఎక్కడ? చర్చిల్లో చేయాలి. జెరూసలేంలో చేసుకోమని పోయి యాత్ర చర్చిల్లో చేసుకోమను. వాడికి ఏం పని? ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీల వాళ్ళ యొక్క అధ్యక్షులను ట్యాగ్ చేస్తూ ప్రధానమంత్రిని కూడా ఉద్దేశించి ఒక లెటర్ రాయడం జరిగింది, దాన్ని ట్యాగ్ చేయడం జరిగింది. వాడి పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, వాడి పేరు జార్జ్ ఫౌల్. వాడి పేరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పకు నువ్వు. వాడి పేరు జార్జ్ ఫౌల్. వాడు మతం మారింది కాబట్టి వాడి పేరు కూడా మార్చుకోవాలి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పార్టీల నేతలని అడుక్కుంటున్నారా నన్ను కాపాడండి, లేదా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, నా మీద ఏదో కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను రాజకీయంగా సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చూపే ప్రయత్నము దేశానికి చూపెడుతున్నారంటే ఏం చెప్తారు సార్? ఆయన ఎవరిని అడుక్కోడు, ఆయన అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు, ఆయన అందరినీ బెదిరిస్తాడు. బెదిరించేవాడే తప్ప బెగ్గింగ్ చేసేవాడు కాదనమాట. జగన్మోహన్ రెడ్డి ఏకంగా నరేంద్ర మోడీనే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అమిత్ షానే బెదిరిస్తున్నాడు. నిన్న రాసిన లేఖలో మీరు చెప్పిన వాళ్ళకే నేను సభ్యత్వం ఇచ్చాను, బోర్డులో ఉన్న మెజారిటీ సభ్యులు మీ కేంద్ర మంత్రుల సిఫారసుల మేరకే వాళ్ళకి తెలిసే నెయ్యి కాంట్రాక్ట్ ఆమోదం ఇచ్చామని రాశాడంటే ఎంత ధైర్యం! బ్లాక్మెయిలింగ్ కాదు. నువ్వు విజయసాయిరెడ్డి వాళ్ళ చుట్టూతో తిరిగారు, మీరు అడిగారు టీటీడీ బోర్డు వేస్తున్నాము మీ సిఫారసు లేఖలు ఇవ్వమంటే కేంద్ర మంత్రులు ఇచ్చారు, అంతే తప్ప వాళ్ళు ఇచ్చిన సిఫారసు లేఖలు కావు. అంటే తను చేస్తాడు, ఆ నెపం ఇతరులపైన వేస్తాడు. అయితే ఇక్కడ ఏదైనా అంతే, మర్డర్లు చేస్తాడు. ఆ మర్డర్ చేసింది నారాసుర రక్త చరిత్ర అని సన్ముఖ్ ఒకటి చెప్తానేనండి. ఈ డ్రామాకి అంతటికి బ్యాక్ బోన్ ఇంకోటి ఉంది. ఇది ఒకటే లడ్డు ఒకటే కాదు సమస్య. జూలై 12వ తేదీ ఏదైతే రఘురామకృష్ణరాజు కేసు ఎఫ్ఐఆర్ అయ్యిందో దాంట్లో ఇప్పుడు విజయపాల్ ఐపీఎస్ ఆఫీసర్కి ఆల్రెడీ కోర్టు బెయిల్ తిరస్కరించింది, వాడిని అరెస్ట్ చేయబోతుంది ప్రభుత్వం. A3 ఎవరు? A1 వచ్చి సునీల్ కుమార్, పివి సునీల్ కుమార్. A2 వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు. A3 జగన్మోహన్ రెడ్డి. A4కే బెయిల్ రాకపోతే హైకోర్టులో A3కి ఎట్టొస్తుంది బెయిలు? అంటే A4 విజయపాలు, పద్మావతి పద్మావతి A5. అర్థమవుతుందా? ఆ కేసులు అరెస్ట్ చేయాలి. 307 కదా అది, అటెంప్ట్ మర్డర్ కింద 307 పెట్టి 9 సెక్షన్ల కింద 326 కూడా ఉంది దాంట్లో. అతన్ని అరెస్ట్ చేయబోతుంది ప్రభుత్వం. ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఈ డ్రామా మొత్తం తిప్పుతున్నాడు. ఇప్పుడు విజయపాల్కి హైకోర్టులో నిర్దొండంగా తోసిపిచ్చింది. ఏది ఉమేష్ చంద్ర గారు అడ్వకేట్ గారు పెట్టి రఘురామకృష్ణరాజు కేసులో నూతన న్యాయ చట్టాల BNS ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి తీరాలా. ఎందుకు? A3 కాబట్టి. A4కే బెయిల్ రిజెక్ట్ అయిందంటే ఇప్పుడు A1 A2 A1 వచ్చేసరికి ఏమో ఎవరు వస్తున్నారు? పివి సునీల్ కుమార్ వస్తుండు, నాటి CID DGP. తర్వాత 2 పిఎస్ఆర్ ఆంజనేయులు. తర్వాత 3 A3 జగన్మోహన్ రెడ్డి. A4 విజయపాల్. A5 ఉంది. అంటే విజయపాల్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా ఆ కేసులో. ఇప్పుడు A4 అరెస్ట్ దాకా పోయిందంటే A3 అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? ఇది అసలు కథ. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, రఘురామకృష్ణరాజు కేసులో అరెస్ట్ చేస్తారు, లేకపోతే కాదంబరి జత్వానీ కేసులో అరెస్ట్ చేస్తారు, లేదు ఈ తిరుపతి లడ్డు కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఇవాళ ఇతను ఈ కౌంటర్ పూజలకి పిలిపించి అన్ని ఆలయాల దగ్గర ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్ర. అసలు ఏ కుట్ర అయినా నీకు పుట్టేది తాడేపల్లి ప్యాలెస్లోనే, పుట్టేది జగన్మోహన్ రెడ్డి మెదడులోనే.
ఇప్పుడు ఇవాళ నిన్న ఆ కొడాలి నాని ఎవరు ఆయన పేరుని నాని వల్లభనేని వంశీతో ప్రెస్ మీట్ పెట్టించటం, ఇందాక మనం మాట్లాడుకున్నాం, సిట్ అంటాడు. నువ్వు వేసిన నువ్వు సిట్ అంటే అంటది, స్టాండ్ అంటే స్టాండ్ అంటదని సర్వశ్రేష్ఠ త్రిపాఠిని అతను అవమానిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన సిట్ స్టాండ్ అంటదని అన్ని చంద్రబాబు సిట్లు కూడా అలా ఉంటాయి. త్రిపాఠి గారు సిట్ స్టాండ్ విధంగా చేసి వాళ్ళని నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తారంటారు సార్? సిట్ స్టాండ్ అనే పిఎస్ఆర్ ఆంజనేయులు కాదు త్రిపాఠి. నువ్వు చెప్పినట్టుగా కూర్చోమంటే కూర్చో, కిడ్నాప్ చేయమంటే చేసి తీసుకురావడానికి విశాల్ గున్ని లాంటాడు కాదు త్రిపాఠి. ఎవరు ఆ కాంతి రాణా లాంటాడు కాదు త్రిపాఠి. నీకు వాళ్ళే తెలుసు ఎవరు, కొడాలి నాని, పేరుని నాని. జగన్మోహన్ రెడ్డికి సిట్ స్టాండ్ అనే ఐపీఎస్లే తెలుసు తప్ప ఇవాళ నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసే ఐపీఎస్లు మీకు నచ్చరు. అందుకే సిట్ వేయగానే సర్వశ్రేష్ఠ త్రిపాఠితో వెంటనే ఇతను కంగారు పుట్టి వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టమని, మరోవైపు రేపో మాపో అతని అరెస్టు జరుగుద్దనే భయంతో సైకోలందరినీ ఎగదోస్తున్నారు. మరి అతి మంచి ప్రభుత్వము లేకపోతే మంచి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికైనా దుష్ట శిక్షణలో భాగంగా చర్యలు తీసుకుంటుందా లేదా సార్? ఫైనల్గా ప్రభుత్వం తీసుకోకపోతే జనమే తీసుకుంటారు. ఇది మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఏంటి ఉపేక్ష కాదు, ఇవాళ ఉదాసీనత కాదు. ప్రభుత్వం గనక చట్టాన్ని సరిగ్గా ఉపయోగించి ఇవాళ దుష్ట శిక్షణ చేయకపోతే, అరెస్టులు జరగకపోతే జనమే పరశురాములు అవుతారు, త్రిశూలం పడతారు, పరశురాముడు గొడ్డలు కూడా పడతారు సార్. అది ప్రభుత్వం తెలుసుకోవాలా. ఆ రోజు ఇంకొకరు ఆపలేరు. ఆ మాది వేట మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఎవరు ప్రభుత్వం కూడా ఆపలేదు ఆ వేటని. మేము మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నాం స్వామి, కానీ అతి మంచి ప్రభుత్వాన్ని కోరుకోలేదు. దుష్టులను శిక్షించిన ప్రభుత్వం ఎందుకు సార్? దుష్టులు శిక్షించాలి. ఫైనల్ గా మధుసూదన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, అహింస పరమో ధర్మ ఇన్నాళ్ళు జరిగింది, ఇప్పుడు మా ధర్మానికి, సనాతన ధర్మానికి అంటే అడ్డు తగులుతూ ఉన్నారు. ధర్మహింస తదైవచ, ధర్మం కోసము హింస చేయడానికైనా మేము సిద్ధం అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్తే.